పి శశిభూషణ్ రావు, పి రాణి గారు తిరుపతి నుంచి వచ్చారైనా. ఇద్దరు టీచింగ్ ప్రొఫెషన్లో ఉన్నారు. గురుదేవో భవ. మరి వయసు కూడా 32 సంవత్సరాలకు వచ్చేసింది. పెళ్ళయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు లేక. పిల్లలందరినీ తమ పిల్లలుగా భావించిన పక్కింటోళ్ళు, ఎదురింటోళ్ళు మీ పిల్లలు ఎప్పుడు అన్న బాధతో వాళ్ళు రకరకాల హాస్పిటల్లో చూపించారు. ఒక డాక్టర్ గారేమో పీసీఓడి ఉంది, నీటి బుడగలు ఉన్నాయి, బబుల్స్ ఉన్నాయి, అండాల సమస్య ఉంది అన్నారు. ఇంకొక డాక్టర్ గారు పిఐడి ఉంది, ఇన్ఫెక్షన్లు ఉన్నాయి, పెల్విక్ ఇన్ఫెక్షన్లు, పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ ఉందన్నారు. ఇంకొక డాక్టర్ గారు నీకు అండాలు లేవు, ఒవేరియన్ రిజర్వ్ బాగా పడిపోయింది, అండాలు అస్సలు లేవు అని చెప్పేసి అన్నారు. క్వాలిటీ లేదు, గ్రోత్ లేదు, రప్చర్ అవ్వట్లేదు, మరి చాలా ఇబ్బందిగా ఉంది అన్నారు. ఆవిడకి ఇర్రెగ్యులర్ సైకిల్స్ అయిపోతున్నాయి, డేట్లు కూడా సరిగ్గా రాని పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మన వీడియోను చూసి నమ్మి తిరుపతి నుంచి ఇక్కడ వరకు వచ్చారు. విజయవాడ 32 సంవత్సరాల వయసు అయినా, పెళ్ళయి చాలా కాలమైన, బయట డాక్టర్లు చాలా చెప్తూ ఆపరేషన్లు ఐవీఎఫ్లని భయపెడుతున్నా, డోనార్ కూడా అంటున్నా కూడా న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవాలన్న తపనతో భగవంతుడు చూపించిన దారిగా భావించి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చిన మన దగ్గరికి వచ్చిన ఎన్నాళ్ళలో ప్రెగ్నెన్సీ వచ్చిందండి? 30 డేస్. 30 రోజుల్లో వచ్చింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. 30 రోజుల్లో ఇంగ్లీష్, 30 రోజుల్లో మలయాళం, 30 రోజుల్లో సంతానం వచ్చేసింది ప్రెగ్నెన్సీ న్యాచురల్గా. ఏమిటండి ఎలా జరిగింది ఇది? డాక్టర్ వైఎస్ బాబు ఏం చేశారు మీరు? నువ్వు కూడా నమ్మట్లేదా? సరే చెప్పు, అసలు ఏం జరిగింది? అందరికీ నమస్కారం అండి. ముందుగా దేవుడికి థ్యాంక్ యూ సార్, మిమ్మల్ని చూపించినందుకు. మేము ఒక 6 నెలలు తిరుపతి వరుసగా హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ వెళ్ళినాక ఆయన మంత్లీ చెకప్కి రమ్మనేవాళ్ళు. ఇలా 6 మంత్స్కి వెళ్ళేసరికి లాప్రోస్కోప్ పడుతుందమ్మా నీకు, ఒక 80,000 వరకు రెడీ చేసుకుని అని చెప్పారు. సరే ఇదేంటిది, ఇంకా పెళ్ళి అయ్యి 2.5 years అయింది, అప్పుడే ఇలా చెప్తున్నారు, ఏమని సమస్య అని అలాగ ఆలోచించుకుంటూ ఉన్నాము. ఈలో సార్ వీడియో చూశాను. చూస్తే సార్ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ అవుతుందని చెప్తున్నారు. ఇదేదో బాగుంది, ఇక్కడికి వెళ్దాంలే అనుకున్నాము అని సార్ డాక్టర్ గారికి ఇంకా ఆగిపోయి ఇంకా ఎక్కడికి వెళ్ళకుండా నెక్స్ట్ మీ దగ్గరికి వచ్చాము సార్. మీ దగ్గరికి వచ్చిన వెంటనే మీరు ఇప్పుడు ఎలా అయితే కూర్చున్నారో మేము కూడా అలాగే కూర్చున్నాం సార్. మెయిన్ మనకి ఇచ్చే టాబ్లెట్స్ని మనం నెగ్లెక్ట్ చేయకుండా డైలీగా వేసుకోవాలండి. వేసుకుంటే మాత్రం మ్యాక్సిమం సక్సెస్ అనేది చూస్తాం. డాక్టర్ వైఎస్ బాబు ఆ రోజు కూడా ఇట్లాగే చెప్పాడు, మీరు ఇట్లా క్రిములు ఉంటాయి, హార్మోన్లో సమస్యలు ఉంటాయి, లేదా అడ్డంకులు ఉండొచ్చు ట్యూబుల్లో, ఇలా ఒక స్టెప్ తర్వాత ఒక స్టెప్ నేను సరి చేస్తాను. ఫస్ట్ 2 నెలలు క్రిములకు వాడదాం, తర్వాత 2 నెలలు హార్మోన్లకు వాడదాం, తర్వాత ఒకవేళ ట్యూబుల్లో ఏదైనా సమస్య ఉంటే నేను సెలైన్ ద్వారా మా లేడీస్ క్లీన్ చేస్తారు, ఇలా అన్నీ చేద్దాం. ఒక 2 నెలలు మొత్తం మీద ఒక 6 నెలల వరకు పట్టచ్చు, కానీ ఎక్కడైనా ప్రెగ్నెన్సీ రావచ్చు. టీకా మాత్రం వేసుకెళ్ళండి. వారానికి వచ్చినా, నెలకు వచ్చినా, 2 నెలలకు వచ్చినా, ఎక్కడొస్తే అక్కడ మాకు చెప్పండి. ఈ లోపు రాకపోతే నెక్స్ట్ కోర్సు వాడుకుంటా వెళ్ళండి అని చెప్పాను. అని చెప్పి వాళ్ళకి చెప్పి మందులు ఇచ్చాం. కానీ ఈయనకేమో మనవాడికి, మన శశిభూషణ్కి కాస్త తొందర ఎక్కువ. యూరిన్ ప్రెగ్నెన్సీ 30 రోజులని తెప్పించేశాడు. చూడండి, యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది. వెంటనే వాళ్ళు ఫోన్ చేశారు మాకు, సార్ ఇట్లా యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, ఏం చేయమంటారు? ఇదిగో బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోండి అమ్మ అక్కడే అని చెప్పాం. వాళ్ళకి దగ్గరలో నమ్మకం ఉన్న ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించారు. అది 5 దాటాలన్నాం, 17,205 వచ్చింది. అంటే పక్కా ప్రెగ్నెన్సీ. ఇక మరి గర్భసంచిలో ఉందా, ట్యూబుల్లో ఉందా, దానికోసం దగ్గరలో ఉన్న నమ్మకం ఉన్న డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి స్కానింగ్ తీయించుకోమంటే అక్కడ డాక్టర్ గారు టెస్ట్ చేసి, బాబు ఇది ట్యూబుల్లో లేదు, గర్భసంచిలో ఉంది, న్యాచురల్ ప్రెగ్నెన్సీ, చక్కగా పిండం కూడా వచ్చేసింది, హార్ట్ బీటు అవన్నీ లైన్లో ఉన్నాయి, మీకు ఎర్లీ ప్రెగ్నెన్సీ, ఎర్లీ ఇంట్రాయూట్రైన్ జెస్టేషనల్ శాక్ ఆఫ్ 6 weeks అట్ ప్రజెంట్ అని చెప్పి చక్క శాఖను కూడా బొమ్మ తీసి చూపించి పంపించారు. అక్కడ స్కాన్ చేసే వాళ్ళు కూడా ఆశ్చర్యపోయారు సార్. ఏంటి ఇలాగా అడిగారు సార్, ఎక్కడికి వెళ్ళారు, ఎన్ని రోజులు అవుతుందంటే 1 month అవుతుందండి. అంటే 1 monthలో ఎలా వచ్చింది, మీ ఆవిడకి పీసీఓడి కూడా ఉంది కదా అని మొత్తం ఆశ్చర్యపోయి ఎలా చూస్తూ ఉండిపోయారు సార్. మేడం కూడా ఆశ్చర్యపోయారు. ఆశ్చర్యపోవడమే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి. ఎందుకంటే చాలామందికి ఇంకా తెలియట్లేదు, క్రిమి అనే కాన్సెప్ట్ లేదు. మీరు అందరూ అనుకుంటారు, మిగతా డాక్టర్లు అందరూ మాకు ఎందుకు ఐవీఎఫ్లు చెప్తున్నారు, ఆపరేషన్లు చెప్తున్నారు, ఐవీఎఫ్లు చేస్తున్నారు, మరి డోనార్లు వెళ్తున్నారు, అంతా చేస్తున్నా, డబ్బులు పోగొట్టుకుంటున్నా, మాకు ప్రెగ్నెన్సీ రావట్లేదు, ఈ డాక్టర్ గారి దగ్గరికి వస్తే ఈ 4 రోజులు 2 నెలల్లో ప్రెగ్నెన్సీలు ఇచ్చేస్తున్నాడు, ఇవన్నీ పోయిన వాళ్ళకి కూడా ఇచ్చేస్తున్నాడు, వాళ్ళు కూడా ఆ పని చేయొచ్చు కదా అని కొంతమంది అనుకుంటారు. ఎవ్వరు కూడా, ఏ డాక్టర్ కూడా మీకు రాకూడదని చేయకూడదని ఆగరండి.
ఇది మేము చదివిన టెక్స్ట్ బుక్లో లేదు, నేను ఫాలో అవుతున్న ఫార్ములా. క్రిముల కాన్సెప్ట్ అనేది ఇప్పటివరకు ఎవరికీ తెలియదు, చరిత్రలో కూడా. ఎంత కొన్ని విదేశాలు, అమెరికాలో ఎంత వైద్యం ఉంటుంది అక్కడ కూడా ఎవరికి తెలియదు. ఫస్ట్ టైం మన ఇండియాలో ఇంత మన దగ్గరలో తెలుగు స్టేట్లో, అది విజయవాడలో మనకు అందుబాటులో ఉన్న మన అదృష్టం. కొంచెం దాన్ని వినియోగించుకొని కరెక్ట్గా టైం టు టైం ట్యాబ్లెట్లు వేసుకుంటే సక్సెస్ చూస్తాం. థ్యాంక్ యూ. ఓకే, ఆల్ ది బెస్ట్.